తెలుగు వాడు ఎంత కాలం డబ్బింగ్ సినిమా చూస్తూ ఉంటాడు. అందుకనే తెలుగులో స్ట్రైట్ గా తీద్దామని ఇక్కడ దా సెటిల్ అయితే. పుంజమోహన్ గారు, మీ చిత్రాలన్నీ భారీగానే ఉంటాయి, కానీ కథ మాత్రం ఉండదు. ఎందువల్ల? కథ ఎదిగిపా కథ. నాకు దుడ్డు ఉండదు, నా పటంలో ఫ్లైట్స్ అంతా ఉండదు, హెలికాప్టర్ బ్లాస్టింగ్ ఉండదు, రైలు డాషింగ్ ఉండదు, కారు చేసింగ్ ఉండదు, ఫారిన్ లో అంతా పాట ఉండదు, టూమ్స్ లో అంతా ఫైటింగ్ ఉండదు, అవళ సెంటిమెంట్ ఉండదు, బ్యూటిఫుల్ రేప్ ఉండదు, స్టోరీకి సంబంధం ఇల్లావే కామెడీ ట్రాక్ ఉండదు. సక్సెస్ఫుల్ ఫార్ములా. మీరు రీమేక్లు ఎందుకు చేయరు? మేకు తిరగేసి కొడితేదా రీమేకు. మేము మేకు కొట్టే వాళ్ళమే కానీ ఇంకొకరి మేకులు కొట్టించుకునే వాళ్ళం కాంపా. మీ నెక్స్ట్ పిక్చర్ గురించి చెప్పండి. అది పెరియ మల్టీ స్టార్ అన్నమా. అంతరిక్షత్తులే సాగర యాత్ర. అంతరిక్షంలో సాగర యాత్ర. ఆకాశంలో సముద్రం ఎక్కడుంది సార్? చెట్టు వేస్తామ్మా. ఆర్ట్ డైరెక్టర్ ని రాకెట్ లో పోయి లొకేషన్స్ అంతా చూసిరా అని చెప్తున్నాయి. టోటల్ పిక్చర్ అంతా సముద్రంలోనే షూట్ చేస్తారా? ఇల్లేమ్మా, సగం సముద్రంలా షూట్ చేస్తాము, పాటలంలా అది చంద్రమండలం మీద, ఫైట్స్ అంతా అంగారక గ్రహం మీద, క్లైమాక్స్ ఉండా కార్గిల్ లో షూట్ చేస్తాము. న్యూక్లియర్ బాంబు వేసేదంతా ఉండదే. ఇదంతా రహస్యము, పేపర్లు రాయద్దు. మేము ఏదంతా అనుకుంటామో అదంతా చేసిదా తీరుతాం. మాకు లాభం వచ్చునో నష్టం వచ్చునో ఆలోచించే పనేలే. మీరెందుకు ఆలోచిస్తారు? మునిపేది అలాంటి బయర్సే కదా. పుంజు మోహన్తో మాట్లాడుతా ఉండవు, జాగ్రత్త. ఇంకేం మాట్లాడతామండి బాబు, మీ మీద ఉన్న నమ్మకంతో సినిమా కొన్నాం. సినిమాలో లొకేషన్లు తప్ప యాక్టర్లు లేరు. యాక్టర్ లేరు? ఏం మాట్లాడుతుండవు? సూపర్ స్టార్ సూర్యకాంత్ ఉండాడా, విలన్ శ్యామ్ రెడ్డి ఉండాడా? దీని మీద ఎవరు లేరండి బాబు. టోటల్ గా మీరు మీ డైరెక్టర్ కలిసి మమ్మల్ని చీట్ చేశారు. నిజమా? అవును. గుండు మీద ఒట్టు? అవును. అదే డైరెక్టర్ భయంకర్, నిన్ను చంపి పూడుస్తుందా? కొల్లుని వెంట అడ్డం లేరా? వీడేడు పాపడం లేదు. అదే నాకు మండుద్ది. నీ ఫేస్ బాబుకి దూరంగా పెట్టరా, ఆపుతాడు. ఏంటి డార్లింగ్? బాబుకి పాలు పట్టించండి. అవును, ఇందాక ఓ బాటిల్ ఇచ్చావు, అందులో పంచదార వేయలేదేటి? మర్చిపోయాను. అవును, పంచదార వేయలేదని మీకెలా తెలిసింది? నా అగ్నేయం కడుపులో ఆకలేసి ఖాళీగా ఉంటాను, అదేసి పూడ్చా. ఏడ్చినట్టుంది. పాపం ఎంత ఆకలేసిందో ఏమో. ఇప్పుడు పట్టించండి. నేను వీడాని నీడాను చిన్నోర్మి, ఆ పాటలు పాడేది పిల్లలకు కాదు, దయ్యాలకు. ఇదిగో పాలు. పాలొద్దు, కాఫీ కావాలి. పాలు నీకు కాదు, బాబు. బాబుకు అవసరం లేదు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. అదేమిటి? చీకటి పడంగానే మేము ఏం తాగుతాడే క్వార్టర్, దాంట్లో చెంచాడు పట్టించాను. అప్పటి నుంచి ఏ పాట పాడినా హ్యాపీగా నిద్రపోతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, నీ చేతులు పడిపోను. బాబుకి బ్రాంతి పట్టించావా? ఏం పర్లేదు, నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మ చెంచాడేంటి క్వార్టరే పట్టించింది. నేనైతే గన్నెర పాలు పోసేదాన్ని. అది సరే గాని తిరుపతి ఎక్కడా? అక్కడెక్కడో పిల్లాడికి మొహం చూపించి భయపెడుతూ ఉంటాడే. తిరుపతి, తిరుపతి, తిరుపతి. ఏమిటది హడావుడి పడుతున్నారు? తిరుపతి కనిపించడం లేదు రమ్య. చేతులు బాబు కూడా ఉన్నాడు. వాడు బయట నుంచున్నాడు. వాడి చేతిలో బాబు లేడే? లేడా? తిరుపతి, తిరుపతి, బాబెక్కడ్రా? బాబుకి చెమట పట్టి ఏడుస్తుంటే ఏసీ రూమ్ లో పడుకోబెట్టాను. మన ఇంట్లో ఏసీ రూమ్ ఎక్కడరా? ఉంది, రండి చూపిస్తాను. రండి రండి, త్వరగా రండి. ఇదిగో ఇందులోనే పడుకోబెట్టాను. బాబుకేం కాలేదు కదా? ఫ్రిడ్జ్ రిపేర్ లో ఉంది కాబట్టి మన బాబు మనకి దక్కాడు. సరే, టెన్షన్ పడకు, ఏం కాలేదు కదా. బండోడా, బాబుని ఫ్రిడ్జ్ లో పెట్టడం ఏంట్రా? బాబుకి చెమట పట్టింది. అదే నాకు మండుద్ది. రేపు బాబుకి జలుబు చేస్తే తీసుకెళ్ళి పొయ్యిలో కూర్చోబెడతావా? నీ అబ్బా, నీ బోడి తెలివితేటలకి నిన్ను కోన్ బనేగా కరోడ్పతికి పంపమని మీ అమ్మ రికమెండేషన్ ఒకటి. నిన్ను కాదురా, నిన్ను కన్నదికు దాన్ని పంపాలి. అసలు నేను వెళ్ళను. అయ్యో బాబు, ఆడ కూతురు నేను కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలిపేసేసాడు. హైదరాబాద్ అమ్మాయిని, ఇంత సెక్సీ గర్ల్ ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా పెద్ద పోజు. ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు. కమీనా పోలీస్ కనపడితే అస్సలు మాట్లాడు. మాకైతే అలా అనిపించట్లేదు. ఏదో ఉంది. ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా చూడ. ఎవరు నువ్వు?
నాకేం తెలీదు రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా యా అల్లా. సైరా ఏయ్! చంపేశావు కదా కోటి. హితులారా సన్నిహితులారా ఫ్రెండ్స్, ఈ సాయంత్రపు సీమంతానికి అరే సాయంత్రం సీమంతం కాబట్టి నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా, మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా బాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్ళి రికార్డింగ్ డాన్సులు చేసి వస్తుంటామే, అది స్టార్ మై. ఏదో నర్సయ్య, నీ హల్వా దయ వల్ల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం. ఏడు తోకారా రోజు చూస్తున్నాను, టంగమని ఆరు కొట్టేసరికి అల్లవా అట్టుకుపోతున్నాం. ఏంటి కథ? స్కూల్లో బెల్లు కొట్టుకునేవాడు హల్వా గురించి నీకేం తెలుసు? నీకు పెళ్ళైందా? లేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, గంట కొట్టుకెళ్ళు. హల్వా గురించి తెలిసిన చెప్తాడు. ఎంత పని చేస్తావు వెంకటేశ్వర? నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా? ఇచ్చేవని ఎక్కిందా? హల్వాకి మల్లెపూలకి సంసారం అయ్యో, హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా అమ్మాయికుడా? అందుకే నువ్వు చకచకా పేసే మేస్టర్ అయ్యావు, నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్కి మొగుండయ్యాను. తుక్కరాం తొక్క లేచిపోద్ది, చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. ఈ మల్లెపూలు చల్లితే చచ్చిన పావు కూడా బుస్సుమని లేచి ఆడపావు కోసం పరిగెడుతుంది. ఈ హల్వా తింటే జిల్ జిల్మని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది. కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు. ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా? కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు. ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రోత్సాహం. వెంకటేశ్వర్లా, అవ్వా హల్వా తిని ఉత్సాహంతో ఉంటావు అనుకున్నాను. ఇంత చలరాత్రి గుడి ముందు పడుకున్నావేంటి? అది హల్వా కాదు, అగ్గి పొల్ల. నా ఇంట్లో అగ్గి మంట. నువ్వు ఇచ్చిన హల్వా వల్ల నా సంసారం చెడింది. ఇచ్చావు బోడి చండాలపు దరిద్రపు సలహా. హల్వా వల్ల ఇబ్బందులు వచ్చాయా? మేం చూడు, హల్వా తిని ఉత్సాహంతో ఆమెతో 7 రాత్రులు అనే డబ్బింగ్ సినిమాకి వెళ్తున్నాం. ఇప్పటికి వరుసగా 6 రోజులు వెళ్ళాం, 7వ రోజు వెళ్తున్నాం. ఏంటి పడుకున్నాడు? మనం ఇచ్చిన హల్వా ఏమైనా రివర్స్ అయిందా? ఎందుకు వచ్చారు గొడవలే? వెంకటేశ్వర్లా, మేము సినిమాకి వెళ్తున్నాం. టిక్కు టిక్కు టిక్కు.